ఓం నమో భగవతే శ్రీరమణాయ. జనవరి 7, 1935. భాషణములు 14. సాక్షాత్కారమునకు గురువు అవసరమా అని మొదట శ్రీమతి పిగాట్ అడిగినింది. మహర్షి ఉపదేశాలు, ఉపన్యాసాలు, ధ్యానము మొదలైన వానికంటే అధికంగా గురువు అనుగ్రహమే సాక్షాత్కారాన్ని సిద్ధింపజేస్తుంది. మిగిలినవి రెండవ పక్షం మాత్రమే. అతి ప్రధానము, ముఖ్యము, ఆవశ్యకము అయినది గురు అనుగ్రహమే. భక్తుడు ఆత్మానుభవానికి ఆటంకపరిచే అవరోధాలు ఏమి? మహర్షి మనస్సు యొక్క గాఢమైన అలవాట్లు. భక్తుడు ఈ మానసిక అలవాట్లను అంటే వాసనలను దాటడం ఎలా? మహర్షి ఆత్మజ్ఞానం వలననే. భక్తుడు ఇదొక విషవలయం, ఈ చిక్కు అంత సులభంగా విడదు. మహర్షి అహంకారం వల్లనే ఇన్ని చిక్కులు, పరస్పర విరోధాలు, కళ్ళపైన ఊహలు రేపి కలత పెట్టేది ఈ అహంకారమే. ప్రశ్నలు అడిగేది, అన్వేషణ చేసేది ఎవరో కనుక్కో, ఆత్మ తెలియబడుతుంది. భక్తుడు ఆత్మానుభవానికి సాయపడేవేవి? మహర్షి శృతివాక్యాలు, జ్ఞానుల బోధలు. భక్తుడు ఆ బోధలు సంవాద, ఉపన్యాస, ధ్యానాదుల రూపంలో ఉండవచ్చునా? మహర్షి ఉండవచ్చును, కానీ ఇవన్నీ రెండో పక్షం. ముఖ్యమైనది గురువు అనుగ్రహమే. భక్తుడు అది లభించేది ఎంతకాలానికో? మహర్షి అది ఎందుకు తెలుసుకోవడం? భక్తుడు ఆశ, ధైర్యం పెంచుకోవడానికి. మహర్షి అటువంటి కోరిక కూడా ఆటంకమే. ఆత్మ ఎప్పుడూ ఉంది, అది లేక మరేదీ లేదు. ఆత్మగా ఉండు, అన్ని కోరికలు, సందేహాలు మాయమవుతాయి. అటువంటి ఆత్మే గాఢనిద్ర, స్వప్నము మరియు జాగ్రత్త అనే స్థితులకు సాక్షిగా ఉంటుంది. ఈ స్థితులన్నీ అహంకారానికి సంబంధించినవే. ఆత్మ అహంకారానికి కూడా అతీతమైనది. నీవు గాఢనిద్రలో లేవా? అప్పుడు గాఢనిద్రలో ఉన్నానని, ప్రపంచం తెలియదని నీకు తెలుసా? జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉన్న స్థితిలో మాత్రమే గాఢనిద్రలో తెలివి లేదు అని చెప్తావు. కనుక నిద్రిస్తున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు ఉండే చైతన్యము ఒక్కటే. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న చైతన్యము ఎటువంటిదో తెలుసుకుంటే 3 స్థితులలోనూ ఉంటూ వాటికి సాక్షిగా ఉన్న చైతన్యమును తెలుసుకోగలవు. చైతన్యమును నిద్రలో ఉన్న విధంగా అన్వేషించడం వలన అన్ని స్థితులకు సాక్షిగా ఉన్న చైతన్యాన్ని కనుక్కోగలవు. గాఢ నిద్రలో ఏమీ తెలియలేదన్న సంగతి జాగ్రత్త అవస్థ అంటే మెలకువలో మాత్రమే చెప్తావు. భక్తుడు అలా అయితే నేను నిద్రపోతాను. మహర్షి అలాగే చెయ్యి, ఏ హాని లేదు. భక్తుడు అది శూన్యము. మహర్షి ఆ శూన్యము ఎవరికి? కనుక్కో. ఎప్పుడైనా సరే నిన్ను నీవు లేను అనలేవు కదా. ఆత్మ ఎప్పుడూ ఉండనే ఉంది. 3 అవస్థలలోనూ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అది ఎప్పుడూ ఉంది. భక్తుడు నేను నిద్రిస్తున్నట్లుగా ఉంటూ అదే సమయంలో జాగరూకుడునై ఉండాలా? మహర్షి అవును, జాగరూకతయే జాగ్రత్త అవస్థ లక్షణం. కనుక ఇది నిద్ర కాదు, నిద్ర కాని నిద్ర. నీవు నీ ఆలోచనలతో పోతే నీ వశంలో నీ ఉండవు, అంతులేని వ్యూహంలో చిక్కుకుంటావు. భక్తుడు అంటే తలుపులకు వెనుదిరిగి వాని మూలం వెతకాలా? మహర్షి అవును, అలా చేస్తే తలుపులు అదృశ్యమై ఆత్మ ఒక్కటే మిగులుతుంది. నిజానికి ఆత్మకు లోపల లేదు, వెలుపల లేదు. అవన్నీ అహంకార కల్పనలే. ఆత్మ శుద్ధము, కేవల పరమార్థము. భక్తుడు ఇది బుద్ధితోనే తెలుస్తుంది. ఆత్మసాక్షాత్కారానికి బుద్ధి సహాయకారి కాదా? మహర్షి చేస్తుంది, కానీ కొంతవరకే. ఆత్మ బుద్ధికి అతీతమైనదని గుర్తించుకోవాలి. ఆత్మను చేరుకోవడంలో బుద్ధి కూడా లయమైపోవలసిందే. భక్తుడు నా ఆత్మజ్ఞానం ఇతరులకు సహాయపడుతుందా? మహర్షి తప్పక సహాయపడుతుంది. దానిని మించిన సహాయకారి లేదు. కానీ అప్పుడు నీవు సహాయం చేద్దామంటే అన్యులెవ్వరూ ఉండరే. ఎందుకంటే ఆత్మజ్ఞాని కేవలం ఆత్మనే గుర్తిస్తాడు. ఎలా అయితే కంసాలి అన్ని బంగారు ఆభరణాలలోని బంగారాన్ని మాత్రమే గుర్తిస్తాడో అలాగా నీవు నీ దేహంతో తాదాత్మ్యం చెందితేనే మిగిలిన దేహాలను, రూపాలను గుర్తిస్తావు. కానీ నీ దేహ తాదాత్మ్యతను దాటితే దేహబుద్ధితో పాటు అన్ని నామరూపాలు మాయమైపోతాయి. భక్తుడు ఇది చెట్లు, చేమలకు కూడా అన్వయిస్తుందా? అవి ఆత్మకు భిన్నంగా ఉండగలవా? విచారించు. నీవు వానిని చూస్తున్నానని అనుకుంటున్నావు. ఈ ఆలోచన ఆత్మ నుండి వెలుపలికి వచ్చినదే. అది పుట్టినదెక్కడో కనుక్కో. ఆపై తలుపులుండవు, ఆత్మ ఒక్కటే మిగులుతుంది.
భక్తుడు: సిద్ధాంతపరంగా అర్థమవుతోంది, కానీ అవి ఇంకా అలానే ఉంటున్నాయి. మహర్షి: నిజమే, ఇది ఒక సినిమా లాంటిది. తెరపై వెలుగు, దానిపై అటు ఇటు పరిగెత్తే ఎన్నో ఛాయలు. ఏదో ఒక నాటక చిత్రంలాగా చూచేవారికి కనిపిస్తుంది. ఆ నాటకంలోనే భాగంగా ప్రేక్షకులను కూడా చూపిస్తే అప్పుడు చూస్తున్నవారు చూడబడేది కూడా తెరయే. ఇది నీకు అన్వయించుకో. ఆ తెర నీవే. ఆత్మ అహంకారాన్ని కల్పిస్తుంది. ఎన్నో ఆలోచనలు దాన్ని చుట్టివేస్తాయి. అదే ఆలోచనలను ఈ ప్రపంచంగా నీవనే చెట్లు చేమలుగా ప్రదర్శిస్తోంది. నిజానికి ఇవన్నీ ఆత్మకు భిన్నంగా లేవు. ఆత్మను నీవు దర్శించిన నాడు సర్వము అదే. ఎప్పుడైనా ఎక్కడైనా ఆత్మ తప్ప మరేదీ లేదు. భక్తుడు: ఇప్పటికిది నాకు సిద్ధాంతపరంగానే మాత్రమే అర్థమైంది. మీరు చెప్పిందైతే చాలా సులభంగా, సుందరంగా, సుసంగతంగా ఉంది. మహర్షి: ఆత్మ సాక్షాత్కారము కాలేదు అనే తలపు కూడా అంతరాయమే. నిజంగా ఉన్నది ఆత్మ ఒక్కటే.